మన నంద్యాలకి సరికొత్త ల్యాండ్ మార్క్ రాబోతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. మన అందరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూమ్ ఇప్పుడు మన నంద్యాలలో. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాలు మరియు వెండి ఆభరణాలు మరియు వస్తువులు మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి. నమ్మశక్యం కాని ధరలతో, ఆశ్చర్యంలో ముంచెత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను అదనంగా పొందండి. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. రజక సంఘం కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వ పథకాలు వచ్చే విధంగా కృషి చేస్తాను, వారికి అండగా నిలబడతా. రజక సంఘం కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి. నంద్యాల ఏపీ రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి నంద్యాల పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం నంద్యాల ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో ఏపీ రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి మాట్లాడుతూ రజక మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం దోబిఘాట్లకు 5 లక్షలు మాత్రమే ఇచ్చేదని, కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. నంద్యాలలో మోడ్రన్ దోబిఘాట్లను ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. మున్సిపాలిటీలోని షాపింగ్ కాంప్లెక్స్లలో దోబీల కోసం స్టీమ్ ఐరన్ చేసుకునేందుకు ప్రస్తుతం 150 యూనిట్లు మాత్రమే ఉచితంగా ఇచ్చేవారని, కానీ కూటమి ప్రభుత్వంలో 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రజకుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, కూటమి ప్రభుత్వంలో రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రజకులు ఐక్యమత్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. రజక కుటుంబాలకు దోబిఘాట్లు ఏర్పాటు చేసేందుకు అధికారులతో చర్చిస్తున్నారు. రజకులకు రక్షణ చట్టం అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోతామన్నారు. జీవో ఆధారంగా మాకు అది కేటాయించాలి, ఖచ్చితంగా ఆ జీవోను మాకు పకడ్బందీగా అమలు చేయాలి అనేది మేము గవర్నమెంట్ కి మరొక్కసారి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అలాగే జీవో నంబర్ 19 ఏం చెప్తుందని అంటే, పంచాయతీలో ఎవరైనా దోబీలు ఒక ఐరన్ షాప్ పెట్టుకోవాలి అని అంటే, ఒక డబ్బా పెట్టుకోవాలి అని అంటే వాళ్ళు ఎక్కడ ఇంకా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. పంచాయతీ ప్లేస్ ఎక్కడైనా ఉంటే అక్కడ వాళ్ళ డబ్బాను పెట్టుకోవచ్చు. అలాగే పంచాయతీకి సంబంధించిన కాంప్లెక్స్ ఏదైనా ఉంటే దాంట్లో కూడా 5% ఆఫ్ ద షాప్స్ వచ్చేసి మన లాండ్రీ పెట్టుకోవడానికి రజకులకు మాత్రమే కేటాయించాలి. ఇది గవర్నమెంట్ రూల్. దీన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము సవినయంగా విన్నవించుకుంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ విధంగా మన నంద్యాల జిల్లాకు సంబంధించిన రజకులందరూ కూడా ఈరోజు ఒక కుటుంబం లాగా, అన్నదమ్ములు ఒకే మాటగా వచ్చి ఇవన్నీ మనము కలిసి కట్టుగా సాధించుకుంటాము అని ఈరోజు ఒక భారీ బహిరంగ సభ, అలాగే భారీ ర్యాలీ ఈరోజు జరిగింది. ఇది చాలా సుదినం మాకు. అలాగే నంద్యాల జిల్లాకు కావాల్సిన ఇంకొకటి డిమాండ్ ఏంటంటే మోడర్న్ దోబిఘాట్. ఎందుకు అంటే నంద్యాలకు మంచి పొటెన్షియల్ ఉంది, మంచి కమర్షియల్ ఏరియా, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది తొందరగా జిల్లా అయింది. సో ఈ జిల్లాలోన రజక యువత, చదువుకున్న యువత మోర్ దాన్ 7,000 పీపుల్ ఒక టౌన్ లోనే ఉన్నారు అని మాకు ఒక స్టాటిస్టికల్ రికార్డు ఉంది. సో ఈ చదువుకున్న యువత పాత దోబీ పద్ధతి చేయాలి అంటే ఎవరు చేయరు. సో వాళ్ళ చదువుకు తగ్గ పని మనం కల్పించాలి అని అంటే వాళ్లకు మేము మోడర్న్ దోబిఘాట్ ఇవ్వాలి. సో ఆ మోడర్న్ దోబిఘాట్ అనేది స్మార్ట్ వర్క్ కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కరు చేయడానికి ఇష్టపడతారు. అలాగే ఫైనాన్షియల్ ఇన్కమ్ కూడా వాళ్ళకు మంచి స్థాయిలో ఉంటుంది. సో దీనికి మనకు బీసీ కార్పొరేషన్ నుండి ఒక గ్రూప్ వైజ్ గా లోన్స్ ప్రొవైడ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. అలాగే గవర్నమెంట్ నుండి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా ఏదైతే క్లీన్ సిటీ, బెస్ట్ మున్సిపాలిటీ, క్లీన్ సిటీ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడర్న్ దోబిఘాట్కి సమ్ ఫండింగ్ ఇస్తుంది. ఆ విధంగా కూడా నంద్యాల జిల్లా ఆ కోవలకి వచ్చేలాగా ప్రయత్నం చేయాలని, మాకు మోడర్న్ దోబిఘాట్ ఇక్కడ గాన ఇస్తే యువత వాళ్ళ ఫైనాన్షియల్ జాబ్ పరంగా ఎక్కడ కూడా వాళ్ళు ఖాళీగా ఉండకుండా తన సొంత వేరే పని చేసుకుంటూ కూడా ఈ పనితోటి కొంచెం టైం సేవ్ అవుతూ స్మార్ట్ వర్క్ గా అన్ని విధాలుగా వీళ్ళకు బాగుంటుంది. ప్లస్ మెయిన్ హెల్త్ పరంగా వీళ్ళకి వచ్చేసి లాండ్రీస్ ప్లస్ ఈ దోబిఘాట్స్ పాత పద్ధతిలో పని చేయడం వల్ల కొన్ని కెమికల్స్ లో వాళ్ళు వాటర్ లో ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ వాళ్ళకు స్కిన్ డిజీజెస్ వస్తున్నాయి. ప్లస్ ఈ డ్రై క్లీనింగ్ కొన్ని కెమికల్స్ వాడడం వల్ల క్యాన్సర్ వ్యాధి చాలా వరకు కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని మనం కంట్రోల్ చేయాలి అని అంటే మొత్తం పర్యావరణ పరిరక్షణ చేస్తూ మన ఆరోగ్యాన్ని కూడా, మన సోదరుల ఆరోగ్యం కాపాడాలి అని అంటే మోడర్న్ గా ఎలాంటి కెమికల్ లేకుండా కొంచెం మిషన్ వేరింగ్ లాగా కొద్దిగా టెక్నికల్ గా మా యువతకు ఒక ట్రైనింగ్ ఇచ్చేసి నంద్యాల జిల్లాలో
మోడర్న్ దొడ్ఘాట్ ఏర్పాటు చేయడానికి మేము ప్లేస్ చూస్తూ ఉన్నాము. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా సంఘీభావం వచ్చింది. వీలైనంత తొందరలో ఒక 3-4 నెలల్లోపు మన నంద్యాలకి సరికొత్త ల్యాండ్ మార్క్ రాబోతుంది. అవునండి, మీరు విన్నది నిజమే. మన అందరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూమ్ ఇప్పుడు మన నంద్యాలలో. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాలు మరియు వెండి ఆభరణాలు మరియు వస్తువులు మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధమవుతున్నాయి. నమ్మశక్యం కాని ధరలతో, ఆశ్చర్యంలో ముంచెత్తే ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ అందించే ఆశ్చర్యకరమైన ప్రామిస్లను అదనంగా పొందండి. మలబార్ గోల్డెన్ డైమండ్స్.